భారతదేశంలో వైద్య సేవల లోపం వల్ల జరిగే మరణాలు అంతో ఇంతో కాదు. భారతదేశంలో ఆరోగ్య వ్యవస్థలో జరిగిన పురోగతులు ఉన్నప్పటికీ వైద్య సేవలు సరైన సమయానికి అందకపోవడం వల్ల సంవత్సరానికి లక్షలాదిగా ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ మరణాలు ఎక్కువ వరకు నివారించగలిగేవే కావడం గమనార్హం. ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO మరియు ICMR, లాన్సెట్ జర్నల్ వంటి విశ్వసనీయ అధ్యయనాల ప్రకారం ప్రతి సంవత్సరం 14 నుండి 18 లక్షల మంది సరైన వైద్య చికిత్స అందకపోవడం వల్ల మరణిస్తున్నారు. అంటే రోజుకు సుమారు 4000 నుంచి 5000 మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కారణం ఏంటి? ఎందుకోసం చనిపోతున్నారు? గ్రామీణ ప్రాంతాల్లో నాణ్యమైన ఆసుపత్రులు కొరత ఉంది, మరియు అత్యవసర పరిస్థితుల్లో చికిత్సలో ఆలస్యం చేయబడుతున్నారు. అత్యవసర సమయంలో లేరు. వైద్య ఖర్చులు భరించలేక చికిత్స మానివేయడం, ఖర్చులకు భయపడుతూ ఆ విధంగా ఉండే ఖర్చులు. అదేవిధంగా ప్రాథమిక నిర్ధారణలో పొరపాట్లు జరుగుతున్నాయి. ఏం జరిగిందో ఏమో అవగాహన లేదు. మరియు రోడ్డు ప్రమాదాల తర్వాత తక్షణ సహాయం అందకపోవడం. మరి ఇది దేని మీద ప్రభావం చూపిస్తుంది? ఎందుకోసం ఈ మరణాలు కేవలం వ్యక్తిగత నష్టంగా కాక సామాజిక ఆర్థిక రంగాలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తున్నాయి. కుటుంబాలు అప్పుల పాలవుతాయి, ఆదాయ వనరులు కోల్పోతాయి. ఈ విషయాల మీద నిపుణులు ఏ విధమైనటువంటి విషయాలు చెప్తున్నారంటే, ఆరోగ్య నిపుణుల ప్రకారం వైద్యం అందుబాటులోకి వస్తే ఈ మరణాల్లో 70% వరకు నివారించవచ్చని చెప్తున్నారు. మరి అంటే మనం ఇంకా లోపంతోనే ఉన్నాం ప్రభుత్వ విషయాలలో. ప్రభుత్వ ఆరోగ్య బడ్జెట్ పెంచాలి, గ్రామీణ వైద్య మౌలిక సదుపాయాల అభివృద్ధి, హెల్త్ ఎమర్జెన్సీ రిసోర్స్ సిస్టమ్ బలోపేతం, ప్రజల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు పెంచాలి. ఆరోగ్యము ఎలా జరుగుతుంది, ఏం జరుగుతుందో ఎవరికి తెలియదు. భారతదేశంలో వైద్య సేవలు అందుబాటు, నాణ్యత, అత్యవసర చికిత్స వ్యవస్థలు సమర్థవంతంగా అమలు చేస్తే ప్రతి సంవత్సరం వేల కుటుంబాలు విషాదాల నుంచి నివారించవచ్చు. దేశ ఆరోగ్య భద్రత భవిష్యత్తు కోసం ఈ విషయాన్ని అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలి. ఒక వ్యక్తి రోడ్డు మీద పోతుంటే చెస్ట్ అంటే హార్ట్ బ్లాక్ అయి కింద పడిపోతే కనీసం వైద్యం అప్పటికప్పుడు అందించేటువంటి పరిస్థితిలో లేని వైద్యశాలలు ఉన్నాయి. ఎమర్జెన్సీ కేర్ లేదు. ఈ రోజులో చూసుకుంటే ఎక్కువ శాతం హార్ట్ అటాక్ ఒక ప్రాబ్లమే ఉంది, క్యాన్సర్ ప్రాబ్లం ఉంది. ఇవి ఎమర్జెన్సీగా తీసుకునేటువంటి వైద్య సేవలు. ప్రభుత్వ దవాఖానాలలో వైద్యులు అందుబాటులో ఉండరు సమయానికి. నా డ్యూటీ టైమింగ్స్ ఇప్పటి నుంచి ఈ టైం వరకే అని చెప్తారు. వాళ్ళ డ్యూటీ టైమింగ్ అయిపోగానే ఎంత ఎమర్జెన్సీ కేసు వచ్చినా కూడా ఎవరు పట్టించుకోరు. ఇలాంటి పరిస్థితులు మన వైద్య సేవలు ఉన్నాయి. మన దేశ పరిస్థితి ఇలా ఉంది. సంవత్సరానికి 14 నుంచి 18 లక్షల మంది ప్రాణాలు కోల్పోతున్నారు కేవలం వైద్య సేవలు అందక. దీని గురించి ప్రభుత్వాలు ఎంత ఉన్నతంగా ఆలోచించాలి, ఎంత సీరియస్గా తీసుకోవాలో అలా తీసుకోవాలి. లేకపోతే పరిస్థితి చాలా ప్రమాదకరమైన
జరుగుతూ ఉంటుంది. ఇంకా ఎంతోమంది ప్రాణాలు కోల్పోతున్నారు, కుటుంబాలు నష్టపోతున్నాయి, కుటుంబ పెద్దలు లేక, కుటుంబాన్ని పోషించేవారు కూడా లేక, చనిపోతే పట్టించుకునే నాదులు లేనని ఎంతో గోసపడుతుంది. వైద్య సేవలు అందట్లేదు. వైద్యం గురించి మరి ప్రభుత్వాలు ఎందుకని సీరియస్ యాక్షన్ తీసుకోవట్లేదు? అన్ని ఇచ్చినాం, మంచి మంచి హాస్పిటల్స్, కార్పొరేట్ స్థాయిలో హాస్పిటల్స్ని నిర్మాణం చేసినామని చెప్పుకుంటున్న ఈ ప్రభుత్వాలు మరి ఈ మరణాలకు ఏం జవాబు చెప్తారు? కేవలం వైద్యం అందకనే చనిపోయేటువంటి ప్రజలు ఒక రోజులో 4 నుంచి 5 వేల మంది ఉంటున్నారంటే దేశవ్యాప్తంగా మన వైద్య సేవలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. కాబట్టి వీటిని వెంటనే అందుబాటులోకి, వైద్య సేవల్ని అందుబాటులోకి తీసుకురావాలని ఈ ప్రభుత్వాలని కోరుకుంటున్నాం. చూస్తూనే ఉండండి జేకే మీడియా. నేను మీ కిషోర్, జర్నలిస్ట్.